స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం ప్రభు సన్నిధిలో. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు, లోకమును జయించిన విజయము మన యొక్క విశ్వాసమే. చూడండి, ఈ శ్రేష్టమైన ఉదయకాలము, ఈ మొదటి ఆరాధనలో దేవుని శ్రేష్టమైన మాట ఏంటంటే, లోకమును జయించినటువంటి వారి యొక్క విజయం ఏంటంటే విశ్వాసము అని తెలియచేస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు, లోకము దాని ఆశ ఏమైపోతుందంట, గతించిపోతుంది. కాబట్టి ఆ గతించిపోయే ఈ లోకమును గతింప చేసేటటువంటి ఈ లోక కార్యములన్నిటినీ కూడా మనం జయించటానికి, ఆ జయ జీవితానికి గల కారణం ఏంటంటే విశ్వాసం. ఎందుకంటే మన పితరులు ఇదే విశ్వాసమును చేతబూనుకుని లోకం మీద, లోకములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అధికారము మీద వారు ఏం సాధించారు అంటే విజయాన్ని సాధించారు. హల్లెలూయా. ఎంత విజయాన్ని అంటే సర్వశక్తుడైన దేవుని చేత, సర్వశక్తుడైనటువంటి దేవుని కృపను బట్టి వారి విజయమునకు ఈ లోకమే కూడా ఆశ్చర్యపోయేటటువంటి విజయాలు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క భక్తిని బట్టి దేవుడు చేయగలిగాడు. కారణం ఏంటంటే ఈ లోకమును దేవుని యందు వారు ఉంచినటువంటి విశ్వాసం కావచ్చు, దేవుని యందు వారు కలిగినటువంటి నమ్మిక, భక్తి, ఆయన యందు వారు చూపించుచున్నటువంటి ఆ కృప కొలది వారి జీవితాలు ఎంచబడతా ఉన్నాయంటే నడిపించబడతా ఉన్నాయి. లోకమును జయించినటువంటి వారి విశ్వాసమును గురించి ఎలాంటి జయ జీవితాన్ని వారి కనులారా చూశారని కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. చదువుకుందాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12, 13 వచనాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము ఇజ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించినటువంటి దినమున ఇజ్రాయేలీయులు నిలిచి ఉండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా అయ్యాలోని లోయలో నిలువము. జనులు తన శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యన నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప ఏమవలేదంట, త్వరపడలేదు. చూడండి, దేవుని యొక్క బిడలు, దేవుని సన్నిధానములో దేవుని సేవకుడు, దేవుని నాయకుడు యెహోషువ గురించి మనకు తెలియగలిగితే, మోషే దగ్గర నమ్మకస్తుడైనటువంటి పనివాడిగా, నమ్మకమైన వ్యక్తిగా అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే నడిపించబడుతున్నాడు. ఎంత నమ్మకమైనటువంటి వ్యక్తి అంటే బలా నమ్మకమైనటువంటి దాసుడుగా అతడున్నాడు. యెహోషువ కావచ్చు, కాలేబు కావచ్చు, వీరిద్దరూ మోషే చేతి కింద నమ్మకమైన పనివారిగా ఉన్నారు. అయితే దేవుడు మోషేని కొనిపోవు దినము వచ్చినప్పుడు దేవుడు అతన్ని పిలిచి ఆ యొక్క పర్వతము నుంచి అతన్ని కొనిపోయిన తర్వాత ప్రజలకు వారిని నడిపించిన నాయకుడు కనుమరుగైన సమయంలో ప్రజలు భీతి చెందుతున్నప్పుడు దేవుడు మోషేని ఎన్నుకున్నాడని ప్రజల ఎదుట దేవుడు స్థాపించాడు. ఆ తర్వాత మోషేని దేవుడు వాక్యం చేత
ఆయన మాటల చేత ప్రజలందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే బలపరిచి ఉన్నాడు. బలపరచటం అంటే ఏ విధంగా బలపరిచాడు అని మనం చూడగలిగితే వారి యొక్క విశ్వాసములో ఎంత బల సాదృశ్యకంగా అతడు బలపరచబడ్డాడు అంటే చూడండి, వారి యుద్ధము అనేది జరుగుతూ ఉంది. అయ్యో, శత్రువుల్ని జయించడానికి, శత్రువుల మీద విజయం పొందుకోవటానికి ఏమవుతుంది, చీకటి కమ్మేటటువంటి సమయం వస్తుంది. ఒకవేళ చీకటి కమ్మితే అక్కడ యుద్ధము మరలా ఏమవుతుంది, ఆగివేయబడుతుంది. ఎందుకంటే చీకటిలో యుద్ధం చేయటం కుదరటందా, కుదరదు. కాబట్టి ఆ యుద్ధము 6 తర్వాత యుద్ధం అనేది జరగటానికి ఏముండదు, అవకాశం అనేది ఉండదు. ఆ 6 తర్వాత మరలా ఉదయకాలము యుద్ధం ప్రారంభించబడుతుంది. యుద్ధములో ఉన్నటువంటి స్థితిగతులు ఏంటంటే యుద్ధము ఒకరోజు ఒకలాగా ఉంటుంది, ఒకరోజు ఇంకొక విధంగా యుద్ధం మార్చబడుతుంది. అందుకే ఆ దినమున యెహోషువ దేవుని సన్నిధిలో మోకరించి ఏం చేస్తున్నాడంటే, ఎంత విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తున్నాడంటే, ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు సూర్యుడిని ఎక్కడ నిలిపాడంట, గిబియాలో ఆయన నిలువమని, చంద్రుడును ఆయా లోయలో నిలువమని అతడు ఏం చేశాడంట, ప్రార్థన చేశాడు. ఆయన చేసినటువంటి ప్రార్థన సర్వశక్తుడైనటువంటి దేవుడు ఆలకించి అక్కడ వారికి ఏం కలుగు చేశాడు, యుద్ధ పంక్తిలో వారు ముందుకు వెళ్ళి శత్రు సమూహం అంతటినీ కూడా హతము చేసి లోకములో ఒక గొప్ప విజయాన్ని అతడు ఏం చేశాడంటే, గొప్ప విజయాన్ని క్రియేట్ చేయగలిగాడు. ఎందుకంటే ఇది వరకు అన్నాడు, తనకు ముందున్నటువంటి వ్యక్తులు కావచ్చు, తనకు ముందున్నటువంటి సేవకులు కావచ్చు, తనకు ముందున్నటువంటి దేవుని యొక్క భక్తులు కావచ్చు, ఇలాంటి అద్భుతాన్ని వారు చూడలేదు, వారి జీవితాల్లో ఏం చేయలేదంట, జరిగించలేదు. ఒక సూర్యుడు ఒక దినమాత్రము అలాగే ఏం చేస్తాడంట, నిలిచిపోయాడంటే అతడు దేవుని యందలి ఎంత దృఢమైన విశ్వాసం కలిగిన వాడు, ఎంత దృఢమైన నమ్మకం కలిగిన వాడు. కాబట్టి లోకమును జయించిన విశ్వాసం. హల్లెలూయా. ఎందుకంటే లోకములో ఇలాంటి అద్భుతము ఎక్కడా జరగలేదు. హల్లెలూయా. సూర్యుడు నిలవబడటం, అయ్యో చంద్రుడు ఆగిపోవటం, ఇవన్నీ కూడా వారి విజయానికి, వారి యొక్క ఆ శత్రువులు అపజయానికి కారణము ఏమిటి అంటే వారి విజయానికి కారణమైన విశ్వాసం. హల్లెలూయా. ఎందుకంటే మోషే తర్వాత సర్వశక్తి కలిగిన దేవుని ప్రజలను నడిపించడానికి ఒక గొప్ప బాధ్యత భుజములు వేసుకున్నాడు. ఆ భుజములు వేసుకున్న తరువాత దృఢంగా అతడు నిలబడి ముందుకు వెళ్ళాడు. హల్లెలూయా. అతడు ముందుకు వెళ్ళటాన్ని బట్టి దేవుడు వారిలో తన కార్యసిద్ధిని బలంగా దేవుడు జరిగించాడు. హల్లెలూయా. లోకమును జయించిన విశ్వాసము అయ్యో సూర్య చంద్రులను ఏం చేయగలిగింది, నిలిపివేయగలిగారు. ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక దేవుడు ఆయన దూతలను ఆజ్ఞాపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోర్లు ఏం చేశాడంట, మోయించాడు. మనందరికీ తెలిసిన విషయమే. దానియేలు ఆనాడు ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి రాజు దగ్గర అతడు పొందినటువంటి ఖ్యాతిని బట్టి, అతడు పొందినటువంటి పేరును బట్టి వారికి ఏం కలిగింది, ఈర్ష్య కలిగింది. దానియేలుకు ఉన్నటువంటి మంచి స్వభావం ఏంటంటే, ఆయన యెరూషలేము తట్టు తన కిటికీ తలుపులు తెరిచి ఆయన మోకాళ్ళుని ఏం చేసేవాడంట, ప్రార్థన చేసేవాడు అనుదినం. ఈ విషయంలో దానియేలు ఎల్లప్పుడూ కూడా ఏం చేయలేదంట, విముఖుడై ఉండలా. ఎందుకంటే దేవుడు దానియేలుకు పరిశుద్ధ గ్రంథంలో ఆనాడు తన అపోస్తులైనటువంటి యోహానికి ప్రకటన గ్రంథాన్ని ఎలా ఇచ్చి రాబో సంగతులు ఎలా జరుగుతాయని ప్రవచింపజేశాడో, అలాగే దానియేలు కూడా పాత నిబంధన కాలంలో రాబో సంగతులు బయలుపరచబడిన ఒక గొప్ప ప్రవక్తగా దానియేలు ఉంటున్నాడు. ఎందుకంటే పరలోక సుదర్శనాన్ని చూశాడు. యెరూషలేమును రాజధానిగా 70 సంవత్సరముల తర్వాత చేయబడుతుందని, 70 వారములుగా ఆయన చక్కగా లేఖనాల్లో దానియేలు గ్రంథంలో లిఖించబడినట్లుగానే
ట్రంప్ ఇదివరకు ప్రధానమంత్రిగా యుఎస్లో ఉన్నప్పుడు అతని యొక్క లేఖన భాగం నెరవేర్చబడినట్లుగా అతడు అధికారిగా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే యెరూషలేమును దేనిగా ప్రకటించాడు? రాజధానిగా ప్రకటించాడు. ఈ ప్రవచనాన్ని ప్రవచించింది ఎవరో? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది యెరూషలేము మరలా రాజధానిగా 70 సంవత్సరములో చేయబడుతుంది అని చెప్పబడిన రీతిగానే అతడు చెప్పిన ప్రవచనాన్ని నెరవేర్చడానికి దేవుడు కృప చూపించాడు. అంటే అలాంటి ఉన్నతమైన ప్రవచనాలు ప్రవచించడానికి కృప దానియేలుకు అనుగ్రహించాడు. అంత జ్ఞానము కలిగి బెల్తెషాజరు రాజుగా ఉన్నటువంటి కాలములో దేవుని ఘనతను పొందాడు. అయ్యో దానియేలు దేవుడే నిజమైన దేవుడని ఒక గొప్ప శాసనాన్ని ప్రకటించడానికి, ఆరాధించడానికి ఒక గొప్ప కృప పొందాడు. ఎవరో? దానియేలు. అయితే అతని యొక్క గౌరవాన్ని, అతని యొక్క కీర్తిని ఓర్వలేని కొద్ది మంది ఏం చేశారంట? అక్కడ ఒక కుట్రను పన్నారు. ఆ కుట్రను పన్ని ఆ యొక్క దేశంలో కానీ దేవతను స్థాపించి దానికి తప్ప మరొకరికి ఆరాధించకూడదు, ఇంకా చెప్పాలంటే మొక్కకూడదు, ప్రార్థించకూడదని ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. అదే కాకుండా ఇంకొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. అదే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం 25వ వచనాన్ని చదువుదాం. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి ఇచ్చిరి. అందుకు రాజు సంచరించుచున్నారు. ఇక్కడ దానియేలే కావచ్చు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అనబడినటువంటి వారి యొక్క పరిస్థితుల్లో కూడా మనం చూడగలిగితే నెబుకద్నెజరు ఎలాంటి వాడంటే బహు క్రూరుడు అని వ్రాయబడ్డది. వారందరినీ కూడా 70 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలను, యూదా వారిని బబులోను సంస్థానమునకు దేవుడు నెబుకద్నెజరుని హెచ్చించాడు. ఒక రకంగా చెప్పాలంటే వాక్యములో దేవుడు ప్రవచిస్తూ ఒక మాట అంటాడు, నేనే ఇజ్రాయేలు వారులారా, యూదా వారులారా, నేనే మిమ్మును నెబుకద్నెజరుకు అప్పగించి తిని అంటాడు. హల్లెలూయా. ఎందుకు అప్పగించాడు? వారు దేవునికి అవిధేయ పాత్రులయ్యారు. దేవునికి విరోధమైన దేవతా స్తంభములను దేశములో వారు స్థాపించుకుని వాటికి బలులు అర్పిస్తూ, వాటిని గణపరిస్తూ, వాటి ముందు నాట్యములాడుతూ, చిందులేస్తూ దేవుని మరిచిపోయారు. అందును బట్టి దేవుడు వారి విషయములో ఆయన కోపము చాలించక ఆయన కోపాగ్ని రగిలి వారిని నెబుకద్నెజరుని హెచ్చించి అతని చేతికి 70 ఏండ్లు వారిని అప్పగించాడని ప్రవక్త అయిన యెర్మీయా ద్వారా కావచ్చు, దానియేలును కూడా ఏర్పరచుకుని దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అలాంటి కాలములో నెబుకద్నెజరు ఆ యొక్క ఏలుబడిలోను షడ్రకు, మెషకు అనబడిన ముగ్గురు యవనస్తులు, ఈ అబేద్నెగోలు అనే ఈ ముగ్గురు యవనస్తులు తన పరిశుద్ధతను కాపాడుకోవటానికి వారు నిలబడ్డారు. ఎంతగా నిలబడ్డారంటే రాజు మొక్కమైనటువంటి దేవతకు కానీ, రాజు చెప్పినటువంటి శాసనానికి కానీ, రాజు చేసిన ముద్రకు ఆనాడు దానియేలు కావచ్చు, ఇక్కడ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అనబడిన వారు ఏం చేశారంట? వ్యతిరేకంగా నిలబడ్డారు. హల్లెలూయా. ఎంత వ్యతిరేకంగా నిలబడ్డారంటే వారి యొక్క మాటకు వినకుండా దేవుని కొరకు నిలబడ్డారు. షడ్రకు, మెషకును తీసుకుని అబేద్నెగోలును ఎక్కడ? అగ్నిగుండములో పడవేశారు. వారి ముగ్గురిని అగ్నిగుండములోనికి తోసివేసిన వారు ఆ అగ్ని వేడికి ఏమైపోయారు? వారి కళ్ళ ముందే పడిపోయి చనిపోయారు. కానీ ఆ ముగ్గురు అగ్నిగుండములో దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆ నెబుకద్నెజరు రాజు చూస్తూ ఉన్నప్పుడు 4వ వ్యక్తి ఏం చేశాడంటే సంచరించాడు. హల్లెలూయా. ఆనాడు నెబుకద్నెజరు వీరు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడని ప్రకటించాడు. హల్లెలూయా. అంటే చూడండి, అగ్నిగుండములో నడవటానికి, అగ్నిగుండములో సంచరించటానికి, అగ్నిగుండములో వారు ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు రాజు శాసనము, రాజు ఆలోచనే ఏమైపోయిందంట? మార్చబడిపోయాది. అంటే అంత గొప్ప విజయాన్ని ఆ ప్రజలందరూ కూడా దేవుని ఆరాధించడానికి ఆయనే దేవుడని
ప్రకటించడానికి ఆ ముగ్గురు కలిగి ఉన్న విశ్వాసము వారి విజయం అయితే, దానియేలును కూడా సింహపు బోన్లో వేసినప్పుడు రాజుకు తెలుసు, అయ్యో రాజుకు దానియేలు ఏ పాటివాడో తెలుసు, కానీ తన సంస్థానములో ఉన్నవారు అతని మీద అయ్యో కుట్రను చేసి ప్రార్థించనివ్వకుండా, దానియేలుకున్న అయ్యో మంచి లక్షణం ఏంటంటే తన విడిచిపెట్టి బందీఖానాలోకి వచ్చిన తర్వాత యెరూషలేములకు దేవుడు తీసుకువెళ్తాను అయ్యో అని చెప్పినటువంటి దినములు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి యెరూషలేము తట్టు తన కిటికీ తలుపులు అయ్యో తెరిచి ముమ్మారు ప్రభు సన్నిధిలో ప్రార్థించడం మానలేదు. రాజశాసనాన్ని ధిక్కరించి ప్రార్థించాడు. అతని సింహపు బోన్లో వేశారు. అయ్యో దేవుడు సింహపు నోళ్ళను ఏం చేశాడంట? మూసివేశాడు. నిజంగా సింహం దగ్గరికి ఆహారం వెళ్తే ఊరుకుంటుందా? జంకెళ్ళినా ఏదైనా బలిష్టమైనటువంటి అడవిలో మనం చూస్తూ ఉంటాం, దాని ఎదుట ఏది కనబడినా తన పంజాతో కోటి ఇచ్చి చీల్చుకుని ఏం చేయగలుగుతుంది? తినివేయగలుగుతుంది. అలాంటి సింహము అయ్యో బలమైనటువంటి వ్యక్తి దానియేలుని ఆ సింహపు బోన్లో వేసినప్పుడు ఆ సింహాలు ఎలా ఉన్నాయంట? ఉపవాసం చేశాయి. హల్లెలూయా. అంటే చూడండి, ఆనాడు అగ్నిగుండములు జయించిన విశ్వాసం షడ్రకు మెషకు అబెద్నెగోలుదైతే, రెండవదిగా ఇక్కడ సింహపు నోళ్ళను అయ్యో మూసివేసినటువంటి విశ్వాసం ఎవరిది? దానియేలుది. హల్లెలూయా. సూర్య చంద్రులను అయ్యో ఆపినటువంటి విశ్వాసం ఎవరిది? యెహోషువాదైతే. అంటే చూడండి, లోకమును జయించిన విశ్వాసము మీ విజయము కారణం ఏంటంటే వారు ప్రార్థించినప్పుడు, వారు దేవుని ఎదుట దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు అయ్యో సూర్యచంద్రులను కావచ్చు, సింహమును కావచ్చు, అగ్ని గుండమును సైతం దేవుడు ఆపివేశాడు. హల్లెలూయా. అలాగే ఇంకొక మాటను మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 చదువుదాం. యాకోబు పత్రిక విశ్వాస సహితమైన ప్రార్థన 5:17 చదవండమ్మా. ఏలియా మనవంటి స్వభావము కలిగిన మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ప్రార్థన చేయగా అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చిన భూమి తన ఫలమిచ్చాను. చూడండి, అక్కడ ఉన్నటువంటి కార్యం అందరికీ తెలిసింది. ఆహాబు అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె యెజబెలు. ఆమె గురించి బైబిల్లో ఎంత చెప్పినా కూడా ఆమె కర్కశము కలిగినటువంటి వ్యక్తి. ఎంత కర్కశం అంటే ఆమె వస్తా ఆమె దేశములో నుంచి బలిపీఠములను, బలిధూపములను, వాటికి నిర్మించబడిన ప్రతి విగ్రహములను దేశములోనికి తీసుకొచ్చింది. అప్పటి వరకు ఇజ్రాయేలుల దేవుడు అయ్యో సర్వశక్తుడైన యెహోవాను ప్రజలు ఆరాధిస్తూ ఉంటే, ఆమె తన యొక్క దేవత అస్తారోతు దేవతను స్థాపించి ప్రజలందరినీ, రాజు కదా తన భర్త, అయ్యో తన భర్త మాటను వారు ధిక్కరించకుండా, ఒకవేళ ధిక్కరిస్తే అయ్యో చస్తారని అయ్యో శాసనాన్ని తీసుకొచ్చినప్పుడు ప్రజలందరూ కూడా జీవము కలిగిన దేవుని విడిచిపెట్టి ఎవరి వైపు తిరిగారు? అస్తారోతు దేవత విగ్రహం వైపు తిరిగారు. ప్రవక్త అయినటువంటి అయ్యో ఏలియా ప్రవచించినప్పుడు అతన్ని చంపటానికి ప్రయత్నం చేస్తే అతడు ఏమైపోయాడు? పారిపోయి దాక్కున్నాడు. దేవుడు అతన్ని అయ్యో పోషించాడు. కాకోలము, కాకి ద్వారా అతనికి ఆహారమును, అయ్యో చక్కటి రొట్టెను, మాంసమునిచ్చి దేవుడు ఏం చేశాడు? పోషించాడు. అయితే దినములు అయిపోయాది. ఆ ప్రవక్తగా అతను వెళ్ళి చెప్పాడు, అయ్యో నువ్వు చేస్తున్నటువంటి పనికి దేవుడు నిశ్చయముగా 3.5 సంవత్సరాలు వర్షం కురదమని ఆయన చెప్పిన రీతిగానే వర్షం అయ్యో కురవలేదు. భూమిలో నీరు ఎండిపోయాది. అయ్యో కాలువలు ఎండిపోయాయి. ఆకాశం నుంచి ఒక చినికైనా పడకపోయేసరికి భూమిలో నుంచి ఏమి రావలేదు? పంట రాలేదు. ఆ తర్వాత మరొకసారి దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలియాతో దేవుడు మాట్లాడినప్పుడు ఒక సభావేదికతో వారు నిలిచినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి అయ్యో ప్రవక్త అయిన ఈ ఏలియా వారితో అయ్యో కరాఖండిగా చెబుతున్నాడు, ఇకనైనా మీ బ్రతుకులను మార్చుకోనండి, ఇకనైనా అయ్యో ఈ దేవతకు కానీ ఈ బలికి కానీ అర్పించకండి, దేవుడి కోపం మీ మీద రగిలేది, వర్షము కానీ ఆకాశం నుంచి ఒక చుక్క కాలువలు లేవు, ఇకనైనా విడిచిపెట్టండి. ప్రజలకు చెప్పాడు, రాజుకు చెప్పిన మా దేవత మా దేవుని కంటే అయ్యో మీ దేవుడు శక్తివంతుడు అని చెప్పి వారు ఏం చేశారు? దేవునికి విరోధంగా
యెజబెలు నిలిచింది. అదిగో పలానా అని చెప్పి వారితో మాట్లాడుతున్నప్పుడు, మీరు మీ బయలు ప్రవక్తలను తెచ్చుకోనండి, అయ్యో నేను ఒక్కడినే వస్తానని పర్వతం దగ్గరికి వచ్చి అక్కడ ఒక్కడే నిలిచాడు. ఆ బయలు ప్రవక్తలు ఇంచుమించు 400 పైబడి బయలు ప్రవక్తలు వచ్చారు. వారొక కందకమును సిద్ధం చేశారు, కట్టెలను పేర్చారు. ఒక చక్కటి దూడను తీసుకువచ్చి వధించి ఎక్కడ పెట్టారు? ఆ కందకముల మీద పెట్టారు. బయలు ప్రవక్త రా 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 అని చెప్పి వారు ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు, పూజిస్తూ ఉన్నారు. ఈ లోపల ఏలియా ఉండచాటు ఉంటాడు. ఒకవేళ మీ బయలు ప్రవక్త పడుకున్నాడేమో అని ఏం చేస్తున్నాడు? ఏలియా మాట్లాడుతున్నాడు. ఇంకా రోషం వస్తుందేమోనని, ఒకవేళ ఆయన మధ్యలో వస్తూ ఉన్నప్పుడు ఆకలేసి ఆగిందేమోనని మరలా చెబుతా ఉన్నప్పుడు ఇంకా రోషంగా, ఒకవేళ రకరకాలుగా వారితో అన్నప్పటికీ వారు పిలిచి 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 ఏమైపోయారు? అలసిపోయారు. అయితే ఆ సమయంలో ఆయన కందకమును రెడీ చేసి చక్కటి కట్టెలను పేర్చి బలిగా అర్పించి వధించిన దానిని అక్కడ పెట్టి దాని అంతటా అతడు ఏం పోయించాడో? నీళ్లు పోయించాడు. పోసిన తరువాత అతడు దేవుని సన్నిధిలో, ఇదిగో జీవము కలిగిన దేవా యెహోవా, ఇదిగో నీ ప్రజలు నీవే నిజమైన దేవుడు అని తెలుసుకొనున్నట్లుగా నీ ప్రత్యక్షతను కనపరచమని ఆయన ప్రార్థిస్తూ ఉండగానే ఆకాశము నుంచి అగ్ని ఆ కందకమును ఏం చేసింది? దహించి వేసింది. అక్కడున్న ప్రజలు అందరూ వచ్చారు, ఎవరి దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకోవటానికి. ఎప్పుడైతే కందకము అగ్ని చేత దహించబడ్డాదో వెంటనే ఆ బయలు ప్రవక్తలందరినీ వధించేశాడు. హల్లెలూయా! వధించేశాడు. ఆ యెజబెలుకు కానీ అహాజుకు కానీ అక్కడున్న రాజులకు కానీ దేవుని భయం రగిలేదని వారికి తెలియజేశాడు. నిజమైన దేవుడు ఆయనే అని ప్రజలు తెలుసుకున్నట్లుగా ఈ 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. ఆయన పేరట ప్రార్థన చేస్తున్నానని ప్రార్థించగా దేవుడు ఆకాశం నుంచి ఏం కలుగజేశాడు? వర్షమును కలుగజేశాడు. హల్లెలూయా! చూడండి, దేవుని యొక్క మాట చొప్పున ప్రవక్త అయినటువంటి ఏలియా ప్రవచించిన ప్రవచనం చొప్పున ఆకాశం నుంచి వర్షం కురవలేదు. ఆయన ప్రవచించిన తరువాత మరలా ఆకాశం నుంచి ఏం కురిసిందంట? వర్షం కురిసేది. కారణం ఏంటంటే వారు ఈ భూమిని సైతం తలకిందులు చేసిన దేవుని సేవకులు. హల్లెలూయా! హల్లెలూయా! యెహోషువ కావచ్చు, షడ్రకు మెషకు అబేద్నెగోలు కావచ్చు, దానియేలు కావచ్చు, ఏలియా, వీరందరి యొక్క విజయము ఈ లోకములో ఉన్న అధికారము కలిగిన వారందరినీ జయించిన నిజమైన విశ్వాసం. హల్లెలూయా! అందుకే అంటున్నాడు, ఈ లోకమును జయించిన విజయము మీ యొక్క విశ్వాసమే. హల్లెలూయా! కాబట్టి ఈ విశ్వాసమును చేతబుచ్చుకొని ఈ లోకములో మనం ప్రయాణము చేయవారమై ఉందుము గాక. ఇంకొక 2 మాటలు తెలియజేసి నేను ముగిస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 22, 23. మార్కు సువార్త. అందుకు యేసు వారితో ఇట్లా, నేను ఈ కొండను చూచి నీతో నిశ్చయముగా చెబుతున్నాడు. చూడండి, విశ్వాసమును ఎలా దేవుడు వారి ఎదుట రూఢిపరుస్తున్నాడంటే, అందుకు వారితో దేవుని యందు మీరందరూ ఏముంచాలంట? విశ్వాసం ఉంచుడి. ఆ విశ్వాసము ఎలా ఉంచబడాలి అని చెబుతూ, మీలో ఎవరైనాను ఈ కొండను ఎత్తి సముద్రములో పడవేయమని మీ మనస్సులో మీరు చెప్పిన ఎడల విశ్వాసముతో ఆ కొండను పెకిలించి ఎక్కడ వేయగలబడుతుందంట? సముద్రములో పడవేయగలిగింది. అంటే మన విశ్వాసం ఏంటంటే కొండలను సైతం ఏం చేయగలిగింది? పెకలించగలిగింది. హల్లెలూయా! ఏంటంటే కొండ వంటి మనుషులు ఉంటారు, బండలాంటి రాతి హృదయం కలిగిన వారు ఉంటారు. అలాంటి రాతి హృదయము కలిగిన వారిని సైతం కదిలించగలిగిన విశ్వాసం దేవుడు మనకిస్తున్నాడు. హల్లెలూయా!
ఆనాడు మన పితరులు యెహోషువ, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు కావచ్చు, ఏలియా జీవితంలో వారు చేసిన అద్భుతాలకు, వారు చేసిన ఆశ్చర్యాలన్నిటికీ కారణం ఏంటంటే ఈ లోకము అపవాది యొక్క అధికారం నుంచి జయించేటటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు. మనము కూడా దేవుని యందు ఏముంచాలంట? విశ్వాసం. మొదట మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు. ఆ విశ్వాసం దేవుని యందు మనకుంటే అదే విశ్వాసంతో కొండను సైతం చెప్పనమ్మా ఏం చేయగలుగుతాం? పెకలించి ఎక్కడ పడవేయగలుగుతాం? సముద్రములో. అంటే అంత గొప్ప విశ్వాసమును మనలో సమకూర్చుకుందుముగాక. ఎందుకంటే ఆ విశ్వాసము ఏ పాటిదంటే ఎలాంటి బలమైన వ్యక్తులైనా మన ఎదుట అణిచివేయగలిగినటువంటి విశ్వాసం. హల్లెలూయా. ఎంత బల సాదృశ్యకమైన వ్యక్తులైనా సరే ఆ విశ్వాసం ఎదుట చిన్నవారే. ఎందుకంటే దానియేలు ఎదుట కావచ్చు, అలాగే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఎదుట నెబుకద్నెజరు చాలా కీర్తి నొందిన రాజు. అతడు చేసిన యుద్ధములన్నిటిలో ఎవ్వరూ అతని మీద విజయం పొందని ఓ గొప్ప క్రూరుడు, మంచి అధికారము కలిగిన రాజును సైతం యెహోవాయే దేవుడని చెప్పించగలిగిన విజయం విశ్వాసం. హల్లెలూయా. ఈరోజు మనలో కూడా ఆ విశ్వాసము కనపరచబడుదుము గాక. మీరు ఏ ఉద్యోగంలో, ఏ వ్యాపారంలో, ఎక్కడ నిలిచినా ఆ విశ్వాసాన్ని మీలో దేవుని యందు పెట్టుకోనండి. ఆ విశ్వాసముతో మీరు దేవుని నామం పేరట ప్రార్థించండి. అది ఉద్యోగమో, వ్యాపారమో, చేతి పనో. మీకు సామర్థ్యత లేకపోవచ్చు, మీకు ఒకవేళ అక్కడ జయించే స్తోమత లేకపోవచ్చు. నేను దేవుని పేరట ఆనపెట్టి చెప్పే మాట ఏంటంటే ఆ విశ్వాసం నీలో ఉంటే మీరు సాధించగలుగుదురుగాక, మీరు అక్కడ విజయమును పొందుకొందురుగాక. అట్టి కార్యమును దేవుడు మీ కొరకు దేవుడు చేయునుగాక. అదే వాక్యము మనం చదువుకోగలిగితే లూకా సువార్త 8వ అధ్యాయం 22-25 చదువుదాం. 8వ అధ్యాయము 8, 22, 25. మనందరికీ తెలిసిన విషయమే. ఆయన శిష్యులు కలిసి ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు? ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో మనకు సముద్రం గురించి చాలా వరకు మనందరము సముద్రానికి దగ్గరగా ఉన్నవారు చాలామంది తెలిసింది. సముద్రం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలుస్తుందా? ఏ కాలమైనా సముద్రపు యొక్క వాతావరణం విభిన్నంగా ఉంటుంది. ఎంత విభిన్నంగా ఉంటుందంటే సముద్ర అద్దరి అనగా బయట మనం చివరి భాగాన్ని మనం చూసినప్పుడు ఎల్లప్పుడూ ఆటుపోట్లు ఉంటాయి. ఒక సమయంలో సముద్రంలో ఓడ వేసుకుని వెళ్ళేటప్పుడు కొద్దిగా మధ్యలోకి వెళ్ళేటప్పుడు సముద్రం ఎలా ఉంటుంది? నిమ్మలముగా ఉంటుంది. ఇంకొంచెం ఆ మంకా లోతులోకి మనం వెళ్ళిపోయే సమయానికి రాకాసి అలల వంటి అలలు ఏం చేస్తాయి? పైనుంచి కిందకు సముద్రపు ఓడలను బద్దలు కొట్టేటటువంటి బలమైన అలలు వస్తూ ఉంటాయి. అంటే అలాంటి సముద్రపు ప్రయాణము ఎవరు చేస్తున్నారు? యేసు ప్రభుల వారు, ఆయన శిష్యులు. అయితే ఆయన సువార్త పరిచర్య చేసి అలసిపోయి ఏం చేశాడంట? ఆయన నిద్రించాడు. శిష్యులు కూడా ఆయనతో పాటు ఉన్నారు. అయితే ఆ ప్రయాణములో ఒకేసారి అక్కడ వాతావరణం ఏమైపోయింది? విభిన్నంగా మార్చబడ్డది. అలలు కొడతా ఉన్నాయి. అక్కడ ఒక తుఫాను వంటి కలవరం కలిగారు. ఆ కలవరం కలిగినప్పుడు అప్పటి వరకు యేసుతో ఉన్నారు, యేసు ప్రభు చేసిన స్వస్థతలను చూశారు. ఇంకా చెప్పాలి అంటే ఒక మాట, ఆయన వారిని పంపించి మీ కింద ఉన్నటువంటి గ్రామాల్లోకి వెళ్ళండి, నా నామం పేరిట వారిని స్వస్థపరచండి, మృతులను లేపండి అని దేవుడు చెప్పినప్పుడు వారు వెళ్ళారు, స్వస్థపరిచారు, అనేక మందికి విడుదల కలుగు చేశారు, అనేక మందికి ఒక గొప్ప స్వార్థను ప్రకటించి అనేక మందిని బ్రతికించగలిగారు. వారందరూ అంత గొప్ప విశ్వాసము కలిగిన వారు ఒక్కసారి సముద్రములో కలిగిన రేపబడిన అలల వంటి శోధన చూడగానే వారి విశ్వాసం ఏమైపోయిందంట? సడలిపోయింది. నిద్రిస్తున్నటువంటి దేవుని లేపి, అయ్యా మేము నశించుచున్నాము, నీకేమి లేదా అంటున్నారు, ఆయనను చింత లేదా అని
ఆయనతో ఏం చేస్తున్నారు? సంబోధిస్తున్నారు. ఆయన చెప్పినప్పుడు వెళ్ళి అనేక మందిని బాగు చేశారు, బ్రతికించారు. అయ్యో దయ్యాలను వెలగొట్టిన వారు ఒక అలజడి వారి విశ్వాసాన్ని ఏం చేసిందంట? కుదేలు చేసింది, కలవరం కలుగు చేసింది. ఈరోజు మన విశ్వాసములో కూడా అయ్యో ఎంతో బలంగా దేవుని కొరకు నిలబడతాం, ప్రార్థిస్తాం, ఆరాధిస్తాం. ఏదో ఒక చిన్న అలజడి వచ్చినప్పుడు ఇక మన జీవితం ఆగిపోయింది, మన కుటుంబం నిలబడలేదు, అయ్యో మన బిడ్డలు మనం కొనసాగించలేం, ఈ ఉద్యోగం ఇంతే, ఈ వ్యాపారం ఇంతే, నేను చేయలేనురో బాబు అనుకునే ఒక భయం మనం వెంటాడినప్పుడు ఇక్కడ మనకు ఉండవలసింది ఏంటంటే, ఇది వరకు మనల్ని నడిపించిన దేవుడు, ఇది వరకు మనం వెళ్ళిన ప్రతి చోట విజయమునిచ్చిన దేవుడు మనం విడిచిపెట్టాడా? లేదు. మనం విడిచిపెట్టామా? లేదు కదా. ఆయన విడిచిపెట్టలేదు, మనం విడిచిపెట్టలేదు. కాకపోతే ఒక అలజడి రేపబడ్డాది. ఆ రేపబడిన అలజడికి కలవరపడక నువ్వు నిలబడగలిగితే ఆ సముద్రమును దేవుడు నిలిచి అయ్యో ఆ అలలను ఆ సముద్రమును గద్దించినప్పుడు ఎలా నిమ్మలమయ్యాయో నీవు నిలిచి దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు నీ మీదకు రేపబడిన విరోధంగా రూపింపబడిన ప్రతి అల, ప్రతి మాట, ప్రతి నోరు యేసు నామములో మూయబడునుగాక. హల్లెలూయా. అలల వంటి శోధనలు, అల వంటి ఇబ్బందులన్నిటినీ కూడా దేవుడు అక్కడ నిలిపివేటుకు సమర్థత కలిగిన వాడు. హల్లెలూయా. కాబట్టి నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏవో రేపబడుతున్న సమస్యలను చూసి కలవరపడవద్దు. నీతో ఉన్నవాడు లోకమును జయించిన వాడు. హల్లెలూయా. ఆయన జయించాడు, నిన్ను కూడా ఏం చేయమంటున్నాడు? జయించమంటున్నాడు. ఎవరు జయించారు? మన పితరులు. యెహోషువ సూర్యుడిని చంద్రుడిని ఆపగలిగాడు విశ్వాసంతో. అయ్యో షడ్రకు మెషకు అయ్యో అగ్నిగుండములో కూడా అయ్యో మంచులో నడిచినట్లుగా, నీళ్ళలో సంచరించినట్లుగా అయ్యో బావు వేడిమి కలిగిన అగ్నిగుండములో దేవునితో సంచారం చేశారు. సింహాల బోనులో అయ్యో రోషంగా నిలిచి ప్రార్థించగలిగాడు. ఏలియా, యెజబేలు వంటి భయంకరమైన వ్యక్తి ఎదుట నిలిచి రోషంగా నా దేవుడే నిజమైన దేవుడని నిలిచాడు. ప్రజల కొరకు రోషంగా నిలిచారు. వారి విజయము విశ్వాసం. మీరు కూడా మీ ఉద్యోగం, వ్యాపారం, కుటుంబంలో ఇలాంటి విశ్వాసము కలిగి ఉంటే కొండను పెకలించి ఎక్కడ వేయగలుగుతారు? సముద్రం. అంటే కొండ వంటి కదిలింపలేని సమస్యలన్నిటినీ కూడా త్వరగా యేసు నామములో మీ విశ్వాసము చేత కదిలింపబడునుగాక. రెండవదిగా మీ విశ్వాసము ఓడబద్దలైనంత బాధ మనలో కలిగిన మనం విశ్వసించగలిగితే సమస్తమును జయించగలిగినదే మన విశ్వాసం. అందుకే అంటున్నాడు ఈ యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయములో, లోకమును జయించిన విజయము మీ విశ్వాసం. మీ విశ్వాసము అలాంటి విజయము అయ్యో పొందునట్లుగా మీరు కార్యసిద్ధిగా మీ విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా నూతనపరుచుకోనండి, బలపరుచుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. అందరూ కూడా ప్రభు సన్నిధానంలో దేవుని ఆరాధిస్తూ ప్రభు సన్నిధానంలో మనం నిలిచి ఉన్నాం. ప్రభు సన్నిధానంలో మన జీవితాలు దేవునికి